వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రైతుల పాలిట రాక్షస పాలన అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ సర్కారుపై కదం తొక్కిన రైతులు అంటూ ఈ వార్త. సాగునీటి కోసం మహాపాదయాత్ర. సీఎం రేవంత్ రెడ్డి వల్లే కరువు వచ్చింది, అస్తమానం కేసీఆర్ను తిడితే నీళ్లు రావంటూ పాదయాత్రలో హరీష్ రావు గారు డిమాండ్ చేశారు. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అస్తమానం కేసీఆర్ గారిపై నోరు పారేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసిందేమీ లేదంటూ ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తేనే నీళ్ళు వస్తాయని స్పష్టంగా మరోసారి హెచ్చరించిన అంశం. నిపుణుల హెచ్చరికలు కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు. భద్రాచలం మునక పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండు ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు. దేవుళ్లపై ఒట్టుపెట్టి మాట తప్పిన రేవంత్ అంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు మానుకొని మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలి, నింపకపోతే రైతుల చేతిలో తప్పకుండా గుణపాఠం తప్పదని హెచ్చరించిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు మహానగరానికి తాగునీటి గండం అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సర్కారు తీరుతో ముంచుకొస్తున్న ముప్పు అంటూ రైతులకు సాగునీరే కాదు, హైదరాబాద్ వాసులకు తాగునీటి గండం కూడా ముంచుకొస్తూ ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తాగునీటి కటకట ఏర్పడబోతుంది. అయినా ప్రభుత్వం మొద్దు నిద్రపోవట్లేదు, వీడట్లేదంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. ఎండిపోతున్న ఎల్లంపల్లి, అడుగంటిన అన్నపూర్ణ ఎడారిని తలపిస్తున్నాయి ఎల్ఎండి అలాగే ఎంఎండి. కాళేశ్వరం నీళ్ళు ఎత్తుతుంటే గొంతు తడవడం కష్టమే, నీళ్ళెత్తాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. కానీ ఆ బాధ్యతను పూర్తిగా కేవలం రాజకీయ కక్ష సాధింపులో మేడిగడ్డను అలాగే అన్నారంను సుందీలను నింపకుండా, అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయకుండా ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుందనే వార్త. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలకల్లాడిన ప్రాజెక్టులన్నీ కూడా రేవంత్ వైఖరితో రాష్ట్రంలో తాగునీటికి కటకట అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. మున్ముందు కరెంటు ఉత్పత్తిపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందనే ఆందోళన అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది. హైదరాబాద్లో 1.5 మంది ఉండే హైదరాబాద్లో తాగునీటి కటకట ఏర్పడితే ఎట్లా ఉంటుందో పరిస్థితి మనం అంచనా వేయచ్చు. అందుకే హైదరాబాద్ వాసులంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 24/7 కరెంటే కాకుండా తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్కు రక్షణ వలయంగా ఇటు కృష్ణా అటు గోదావరికి సంబంధించిన పైప్ లైన్లు అలాగే పూర్తి స్థాయిలో ఒక మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు. కానీ వాటిని వినియోగించుకోవడంలో విఫలం కావడం వల్లే పరిస్థితి ఈరోజు ఇట్లా తయారైందనే అంశం. ప్రాజెక్టులో నీళ్లు లేవు, తాగునీటికి తిప్పలు తప్పవంటూ ప్రభుత్వమే చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఆరుతడి పంటలే వేసుకోవాలని చెప్పేసి నిన్న కరీంనగర్ జిల్లా సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, శ్రీధర్ బాబు అలాగే పొన్నం ప్రభాకర్ హాజరైన ఈ అంశంలో ప్రభుత్వం చేసిన ప్రకటన, మంత్రులు చేసిన ప్రకటన అనేది పరిస్థితిని ఏ రకంగా చేజారిపోతూ ఉందో, ప్రభుత్వం ఎట్లా మీనమేషాలు లెక్కిస్తూ ఉందో అర్థమవుతా ఉంది. తాగునీటికి సంబంధించిన తిప్పలు కూడా తప్పవని ప్రభుత్వమే ప్రకటిస్తే ఇక పరిస్థితి ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రయోజనం ఏంటంటూ సూటిగా ప్రజలంతా కూడా నిలదీస్తూ ఉన్నారు. మహిళా రైతులపై నాన్ బెయిలబుల్ కేసులంటూ మరో వార్త. పగబట్టిన ప్రభుత్వం అంటూ మరో లగచర్లకు సంబంధించిన వ్యవహారం నడుస్తుందనే వార్త. బహదూర్గూడ ఘటనలో సర్కారు మరో దౌర్జన్యం అంటూ ఈ అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.